6 గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 6 గ్యారెంటీలను అమలు చేయలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. 6 గ్యారెంటీలు 60 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా విజయోత్సవం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ రాజేంద్రనగర్ అసెంబ్లీ బీజేపీ పార్టీ తరపున ఆర్డీఓ వెంకట్రెడ్డికి ఛార్జ్ షీట్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 6 గ్యారెంటీల హామీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీ చేయడం చేతకాక విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మేమేదో చేసినాం, ప్రజలకు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసినాం. మేము ప్రజలంతా కూడా ఈరోజు హామీలు అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం, వాళ్ళని ఉద్ధరించినాం అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఏం వాగ్దానాలు అమలు చేసిరో ప్రభుత్వం ఈరోజు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అయితే 6 వాగ్దానాలు 100 రోజుల్లో మేము ప్రజలకు అందజేస్తాం, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి 6 వాగ్దానాలు 66. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. మళ్ళీ ఆనాడు ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు 66 హామీలు అని చెప్పేసి ఈరోజు సోనియా గాంధీ సంతకం పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరి ఈరోజు 6 గ్యారెంటీలు కాక ఈరోజు 6 మోసాలుగా మారినాయి. 66 హామీలు కూడా ఈరోజు 66 మోసాలుగా మారిన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆనాడు గృహలక్ష్మి అని చెప్పిరు, అది ఇవ్వలేదు. గృహజ్యోతి, మహాలక్ష్మి అని ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా అది ప్రజల వద్దకు తీసుకోపోకుండా ప్రజలు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఈరోజు అర్ధాంతరంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంటే